స్కూల్ డే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అదే లంచ్ టైం అయిపోయినట్టుంది మీ అందరికీ. ఇప్పుడు ఈయన ఎంతసేపు తింటాడు మనల్ని, మన ఆకలి ఈయంతో తీరిపోద్దాం అనుకుంటున్నారా? ఓకే, ఇది యాక్చువల్గా నాకు మేము ఫేర్వెల్ పార్టీ అనేది ఒకటి చేస్తూ ఉంటాం, కానీ ఇలా కలర్ఫుల్గా మాత్రం ఉండదు మాది. పాపం స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్లోనే ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అడ్రస్సింగ్ ఇన్ కలర్ఫుల్ ఫేర్వెల్ పార్టీ, ఏ బ్రైట్ ఫేర్వెల్ పార్టీ. అంతా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పటివరకు పెర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, నేను మిస్ అయ్యాను యాక్చువల్గా. ఈ స్టేజ్కి రావడానికి గాయత్రి విద్యా సంస్థలో దాని వెనకాల ఎంత కృషి ఉంటుందో, ఎన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఐ కేమ్ టు నో దట్. ఎప్పటికప్పుడు ఈ సంస్థ ఏర్పడిన కాడి నుంచి 2014 కాడి నుంచి మేము అసోసియేట్ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇందాక అన్నారు గోవింద్ గారు మాట్లాడుతూ, మేడం చెప్పారు గోవింద్ గారు వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్కి అని. ఏదో ఒక సందర్భంలో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇలా సతీష్ బాబు గారు ఒక సజెషన్ ఇచ్చారు, మాట్లాడారు, ఫోన్ చేశాను. అది ఎప్పుడు మా బాధ్యత కిందే భావిస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే దీనికన్నా తిరుమల విద్యా సంస్థ 3 ఏళ్ళు పెద్దది. తిరుమల విద్యా సంస్థకి గాయత్రి విద్యా సంస్థ అనేది చెల్లిగా భావిస్తూ ఉంటాం మేము. తిరుమల విద్యా సంస్థ అక్క. సో మీరందరూ కూడా మా పిల్లలే. అక్కడ ఎలాగైతే ఎడ్యుకేషన్ ర్యాంకులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అదే స్థాయిలో ఇక్కడికి రావాలని మా తరపు నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని మీ అందరికీ మా చైర్మన్ ఉన్న తిరుమల గారు యాక్చువల్గా ఆయన ఇవాళ ఇక్కడ రావాల్సి ఉంది. ఆయనకి మాత్రం మనసంతా ఇక్కడే ఉంది. ఆయనకి తప్పక ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఈవినింగ్ వరకు కూడా వద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు ఆయన. మేడం చాలా ఎర్లీగా ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే మేడం ఇందాక మాట్లాడుతూ చెప్పారు, యూ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఇట్, ఎస్పెషల్లీ జూనియర్ ఇంటర్ స్కూల్, మేబీ ఇట్ ఈస్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్. 1 month తర్వాత మనకి స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్కూల్ డే జరుగుతుంది, అప్పుడు మళ్ళీ తిరుమల గారిని ఇన్వైట్ చేద్దామని. బికాజ్ హీఈస్ ఎ గుడ్ స్పీకర్, గుడ్ మోటివేటర్ అండ్ గుడ్ కౌన్సిలర్. అంటే ఈ ఏరియాలో మళ్ళీ ఆయనకి దరిదాపులోకి వచ్చేవాళ్ళే ఉండరు. ఆయన దగ్గర మేము నేర్చుకుంటూ ఎదుగుతున్న వాళ్ళం మేమందరం. నేను మీ దేవి బంగారం మేడం నిజంగా బంగారమే, దేవి మేడం బంగారమే. ఇలా 2014లో మా దగ్గరికి వచ్చి ఇలాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఒక కాలేజ్ పెట్టాలని అనుకుంటున్నాం అన్నప్పుడు చాలా సంతోషించాం. తప్పకుండా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, జస్ట్ గో అహెడ్ అని చెప్పి అభినందించి మూర్తి గారిని, ప్రతి పురుషుడు వెనకాల విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని అన్నట్టు చాలా రేర్ కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ అది ఎంత అవసరం, ఇక్కడ ప్రతి స్త్రీ విజయం వెనకాల పురుషుడు సపోర్ట్ చాలా చాలా అవసరం. ఇందాక ఒక ½ hour 1 hour మేము అక్కడ స్పెండ్ చేసినప్పుడు మరి నేనైతే అలాగే అనగనో లేదో తెలియదు, కానీ ఆయన తన బెటర్ హాఫ్ని, తన పార్ట్నర్ని ఎప్పుడు మేడం అంటూనే పిలుస్తున్నారు. నా ఎదురుగుండా ఎప్పుడు ఎన్నో సందర్భాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒకసారైనా నువ్వు అంటారేమో, ఒకసారైనా బంగారం దేవి అని పిలుస్తారేమో అని చూశాను. ఆ డజంట్ గెట్ ద కాల్, ఎప్పుడు మేడం అంటూనే పిలిచారు. ఆవిడ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటే వెనకాల నుండి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ విజయం వెనకాల ఎవరో ఒకళ్ళు చేస్తే సరిపోదండి, ఎవరో ఒకళ్ళ వల్ల ఇది అవ్వదు. ఆ రోజు రాముడికి కూడా వానరల్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ విజయం వెనకాల, ఇక్కడ ఈ సక్సెస్ వెనకాల, ఇంత గ్రోత్ వెనకాల అదే మూర్తి గారు, దేవి గారు సపోర్ట్ చేస్తూ, అలాగే గోవింద్ గారు, అలాగే ఫ్యాకల్టీ గురించి నాకు ప్రతి ఫ్యాకల్టీ గురించి ఇండివిజువల్గా చెప్పారు, హౌ దే ఆర్ సపోర్టింగ్ అండ్ హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ యాక్టివ్ మేనర్. ఇప్పుడు కొంతమంది పిల్లలు నైట్ స్టే కూడా చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి
హెల్ప్ చేయడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఫ్యాకల్టీ కూడా ఉంటున్నారు. కొంతమంది ఇక్కడ స్టే చేస్తున్నారు, కొంతమంది ఏమో నైట్ స్టడీ అవర్స్ వరకు వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తున్నారని. ఇలా ఈ రిజల్ట్ వెనకాల మీరు పడే కష్టం మెజారిటీ అయితే, తర్వాత ఈ టీచర్స్ సపోర్ట్ కానీ త్యాగాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. డౌట్ ఏం లేదు, రిజల్ట్స్ విషయంలో అసలు డౌట్ ఏం లేదు. ఎందుకంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. ఇంత హార్డ్ వర్క్ చేశారు, ఒకళ్ళు కాదు, ఇది మొత్తం టీం అందరూ చేసిన హార్డ్ వర్క్. సో రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తాయి. ఎవ్రీ మీ రికార్డ్స్ని మీరు బ్రేక్ చేసుకుంటూనే వెళ్తారు. వీ డిఫైన్ జనరల్లీ జూనియర్స్ అనే వర్డ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, దోస్ ఆర్ హూ విల్ బ్రేక్ ద రికార్డ్స్ ఆఫ్ సీనియర్స్. దే ఆర్ నాట్ ద ఫాలోవర్స్ ఆఫ్ సీనియర్స్, దే డజంట్ ఫాలో ద సీనియర్స్, దే ఆర్ ఆల్వేస్ ఏ హెడ్ ఆఫ్ సీనియర్స్. అలా ఈ ఏడాది 458 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 460, నెక్స్ట్ 462, అలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం అంటిల్ వి రీచ్ ద టాప్. ఆ టాప్ని రీచ్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఫ్యాకల్టీని అభినందించాలి. మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో, ఇదంతా ఈజీ కాదండి. ఒక విద్యా వ్యవస్థని రన్ చేయడం, ఇలా పురోగతిలోకి తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. రేపొద్దున మీరు అందరూ ఎంటర్ప్రీనర్స్ అయ్యేకి తెలుస్తుంది. ఏదైనా ఒక చిన్న ఆర్గనైజేషన్, ఒక చిన్న షెడ్ వేసి ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏదైనా స్టార్ట్ చేయాలంటే దాని వెనకాల చాలా ఇబ్బందులు ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ద సన్స్ ఆఫ్ ఫార్మర్స్, డాటర్స్ ఆఫ్ ఫార్మర్స్. చేతులు ఎత్తండి, ఎంతమంది రైతు బిడ్డలు ఇక్కడ, రైతుల పిల్లలు. సో మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మేము కూడా ఎత్తలేము, మేమందరం కూడా అదే. రైతు అనేది ఒక పెద్ద ఎంటర్ప్రైనర్. తను పెట్టుబడి పెడతాడు. ఎలాగైతే వ్యాపారానికి పెట్టుబడి పెడతాడు, రైతు పెట్టుబడి పెడతాడు. కన్న బిడ్డలే చూసుకుంటాడు దాన్ని, పంట పొలాన్ని. ఆ ఫలితం చేతికొచ్చే వరకు, ఇప్పుడు మీరు ఫలితాలు అంటే పంట చేతికొచ్చే దశలో ఉన్నారు మీరు. ఇప్పుడు ఎలాగైతే రైతు వెయిట్ చేస్తూ ఉంటాడో, అలాగే ఈ విద్యా సంస్థ కానీ మీ పేరెంట్స్ కానీ వెయిట్ చేస్తున్నారు ఎటువంటి రిజల్ట్ వస్తాయని. బట్ ఎవ్రీ వన్ ఈజ్ కాన్ఫిడెంట్ అన్నఫ్. నా దగ్గర ఇక్కడైతే నేను చూసింది ఎవరు టెన్షన్ అనేది పెద్ద కనపట్లే. ఎవరైనా పడుతున్నారా ఎగ్జామ్స్ గురించి? ఆల్మోస్ట్ ఇది ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఎగ్జామ్స్ని ఇన్వైట్ చేసే ఫెస్టివల్, ఎగ్జామ్స్ని ఒక పండగలాగా చేసుకునే ఫెస్టివల్. మీలో మీరు ఎంతమంది, మీకు కళ్ళు ఎంతమందికి వచ్చినాయమ్మా చెప్పండి. కళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఎంతమంది కళ్ళు వచ్చినాయి చేతులు ఎత్తండి. నేను ఇప్పుడు పిలిచి కళ్ళలో చెప్పమని అడగను, రండి ఇక్కడికి మీకు వచ్చిన కళ ఏంటి అని అడగను. చెప్పండి, చేతులు ఎత్తండి, ఎంతమంది కళ్ళు వచ్చినాయి. అబ్దుల్ కలాం గారు అంటారు కదా, కళలు కనండి సాకారం చేసుకోండి అని. అంతేనా కళలు? అసలు కళలు అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి? ఎప్పుడు వస్తాయి? పగటి కళలు, నిద్రలో వచ్చే కళలు, రాత్రి కళలు, రెండు రకాలు ఉంటాయి కదా. జనరల్గా మనకి సెంటిమెంట్గా చెప్తూ ఉంటారు, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతూ ఉంటాయి. కళ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒక సినిమా ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంతేనా? రాజమౌళిని ఒక విలేకరు క్వశ్చన్ అడిగినప్పుడు, మీ సినిమాలు మరీ భారీ బడ్జెట్ అంట కదా, నిర్మాతలు ఇబ్బంది పెట్టేస్తారంట కదా, చాలా ఖర్చు పెట్టిచ్చేస్తారంట కదా అన్నప్పుడు ఆ రాజమౌళి గారు అప్పుడు చెప్పిన ఆన్సర్, ఏం చేస్తానండి, నాకు వచ్చే కళలు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఆయనకు వచ్చే కళలట చాలా కాస్ట్లీగా ఉంటాయి. చూడండి, అక్కడ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు కదా, ఆ పార్ట్ 1 పార్ట్ 2 తను ముందే చూసాడు, మీకు చూపించే ముందు తను చూసాడు. ఇలా 2 కొండలు ఉంటాయి, మధ్యలో ఇలా ఉంటుంది, చెట్టు ఉంటుంది, వీడు అలా దూకాలి, ఎక్కుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, ఇవన్నీ తను ముందే చూసేసి, ఐ థింక్ యు ఆల్ నో అబౌట్ ఏ మూవీ, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టుకుంటాడు, అడ్రస్ చేస్తాడు. నాకు కోట ఇలా ఉండాలి, కత్తులు ఇలా ఉండాలి, వాళ్ళ డ్రెస్ ఇలా ఉండాలి, ఆర్నమెంట్స్ ఇలా ఉండాలి, రథాలు ఇలా ఉండాలి, ఇవన్నీ చెప్తాడు. తర్వాత లైటింగ్ ఎలా ఉండాలి, సౌండ్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి అని. అంటే పక్కాగా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటే అంత హిట్ వస్తుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ డ్రీమ్ గురించి, యూ హ్యావ్ టు డ్రీమ్ ఇట్. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, ఒక కారు కొనుక్కోవాలనో లేదా ఒక బంగ్లా కొనుక్కోవాలనో. నాకైతే చెప్తున్నాను కదా, చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు
నాకు చిన్న చిన్న కోరికలు ఉండేవి, అయ్యప్పుడు పెద్దవి, ఇప్పుడు చాలా చిన్నవి అనిపిస్తాయి. ఒక కలర్ టీవీ, ఒక స్కూటరు, ఒక ఫ్రిడ్జ్, ఇదే నా కోరికలు. మా బావ ఒక అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ 10,000 జాబ్ వచ్చేది. అలా బావలేగా నాకు ఎవరన్నా 10,000 ఇస్తే రాత్రులు పగలో అయినా సరే కష్టపడి పనిచేసేయాలి, అది అచీవ్ చేయాలి అని అనుకునేవాడిని. ఆఫ్టర్ దట్ ఏదో కష్టపడ్డాం, నడుస్తున్నాం, ఎదరికి వెళ్తుంది, అది రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోతే ఇంకా అయిపోతామా? నేను జీవితంలో 3 అనుకున్నా, నా 3 కొనేసాం అనుకుని అయిపోయామా? ఆ స్కూటర్ కూడా అయిపోయింది. అప్పట్లో ఆ స్కూటర్ ఉండేది, కార్లో మనం చూడలే. బట్ యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్, యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. పెట్టుకోండి టార్గెట్. మహేష్ బాబు సినిమాలో చెప్తాడు చూడండి, ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 10 మైల్స్, ఎయిమ్ ఎట్ 11th మైల్. యూ షుడ్ ఎయిమ్ ఎట్ 11th మైల్. అక్కడ అయిపోకూడదు. సో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోండి, కఠోరంగా శ్రమించండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, బికాజ్ ఇంపాసిబుల్ ఇట్స్ కంటైన్స్ పాసిబుల్. దాంట్లోనే ఉంది పాసిబుల్ అని. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మూన్ వరకు రీచ్ అవ్వగలమని అనుకోలేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అనుకుని ఆ ప్రాసెస్ మొదలుపెట్టారు. వాళ్ళ టీంని కలుపుకున్నారు. డిస్కస్ చేసే వాళ్ళు ఉంటారు. చెప్తూ ఉంటాడు ఒక స్టోరీలో, ఒక కప్ప పెద్ద చెట్టు ఎక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ ఉంటే కింద ఉండే కప్పల్ని పెక్ 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 అని అరుస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కలే అంటే వాటి వాయిస్లు ఏంటంటే నువ్వు ఎక్కలేవు, ఎందుకు అనవసరం ప్రయాస, వదిలే అని అంటూ ఉంటాయి. కానీ కప్ప ఎక్కేస్తుంది. ఏదైతే అటెంప్ట్ మొదలుపెట్టిందో అది ఎక్కేస్తుంది. ఎలా ఎక్కగలిగింది? ఇంతమంది వద్దని చెప్తున్నా ఎలా ఎక్కగలిగింది అంటే వాడు చెప్తాడు, ఆ కప్ప చెవిటిది, దానికి వినపడలేదు. నీ వల్ల కాదు అనే మాట దానికి వినపడలేదు. సింపుల్గా దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్తారంటే, ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక ఊర్లో, చిన్న పిల్లలు. ఒకడే 8 years బాబు, ఇంకో 12 years, అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ అలా ఊరు దాటి అలా బయటకు వెళ్ళిపోతారు. అలా ఆడుకుంటూ అనుకోకుండా పాపం 12 years అబ్బాయి, పెద్ద అబ్బాయి నూతులో పడిపోతాడు. నూతులో పడిపోతే వాడి తమ్ముడు చుట్టూరు అరుస్తూ ఉంటాడు పాపం, అటు ఇటు పరిగెడుతూ, హెల్ప్ హెల్ప్, రక్షించండి, మా అన్నయ్య పడిపోయాడు, మా అన్నయ్య నూతులో పడిపోయాడు, ఎవరన్నా రండి తీయండి అని. ఎవరు దొరకరు. ఇక ఈ అబ్బాయి అక్కడ ఉన్న రోడ్ పోటీ ఇసిరేసి దాంట్లోకి గట్టిగా పట్టుకుని వాళ్ళ అబ్బాయిని ఎలాగైతే తీసుకొచ్చేస్తాడు బయటికి, వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తాడు బయటికి. వీళ్ళు ఊర్లోకి జడుస్తూ భయపడుతూ వెళ్తారు. అంటే ఇలా పడిపోయాను అని అంటే ఇంట్లో వాళ్ళు తిట్టేస్తారేమో, కొడతారేమో, అలా కళ్ళు మూసుకుని ఎందుకు పడిపోయి చచ్చిపోతే ఏమైపోయేది అని తిడతారేమో అని భయపడుతూ చచ్చిపోయి వెళ్తారు. ఏంటి తడిచిపోయేంటి, ఏమైంది అని అడిగితే ఆయన అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేస్తారు. ఎవరు నమ్మరు, అందరూ నవ్వుతూనే ఉంటారు. ఆ ఊరు పెద్ద దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా ఇలా నమ్మట్లేదు అనేటప్పుడు వీళ్ళకి ఇంకా వస్తుంది, పిల్లలకి ఇంకా చెప్తూ ఉంటారు. ఆ ఊరు పెద్ద ఏం లేదమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్స్ అవి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్? ఎలిఫెంట్. ఎలిఫెంట్, వెరీ గుడ్, కరెక్టేనా? బిగ్గెస్ట్ యానిమల్ ఎలిఫెంట్. వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యానిమల్? లయన్, టైగర్, చీతా, లీపర్డ్. చిరుతపులి, చీటా అంటాం కదా. వాట్ ఈస్ ద టాలెస్ట్? జీబ్రా, జిరాఫీ. జిరాఫీ తెలుసు కదా. జీబ్రా అంటేనేమో మనకి జీబ్రా క్రాస్ లైన్స్ అంటూ ఉంటాం కదా, చార్లు అవి ఉంటాయి. జిరాఫీ వచ్చేటప్పటికి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ దగ్గర చదువుతాం మనం. దాన్ని ఎక్కిలా పడుకుంటుంది కదా, టాలెస్ట్. డూ యు నో వాట్ ఈస్ ద వైజెస్ట్ యానిమల్? బాగా తెలివైంది, ఫారెస్ట్లో బాగా తెలివి. యాక్చువల్లీ ఇవి మీకు సంబంధించిన క్వశ్చన్స్ కదా, నిజంగా 3rd class పిల్లలు బాగా చెప్పేస్తారు. మీరు చిన్నప్పుడు చదువుకున్నారు. వాట్ ఈస్ ద వైజెస్ట్ యానిమల్? బాగా తెలివైంది, మీకు అర్థమై ఉంటుంది. మనం అంత హైట్ ఉండక్కర్లేదు, ఇంత వెయిట్ ఉండక్కర్లేదు. మన దగ్గర ప్రొవైడెడ్ లైన్కు ఉండే లక్షణాలు కొన్ని వేరేగా ఉన్నాయి. అవి ఏంటి అంటే
ఇట్ ఈస్ బోల్డ్, ఇట్ ఈస్ కరేజియస్, ఇట్ ఈస్ కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఛాలెంజింగ్. ఒక్కసారి దాన్ని ఫిక్స్ అయ్యిందంటే ఇంకా దాన్ని వదలదు. ఇవాళ నేను ఫుడ్గా దీన్ని తీసుకోవాలి అని అనుకుందంటే ఇంక వదలదు. ఇంకా డిసైడ్ అయ్యింది అంటే ఇంక వదిలే పని లేదు. సో అలా లైన్ లాగా మీలో ప్రతి ఒక్కళ్ళలోనూ లైన్ ఉంటుంది. దాన్ని నిద్రలేపాలంతే. ఎవ్రీ వన్ విత్ ఇన్ యూ దెర్ ఇస్ అ లైన్. బిలీవ్ ఇన్ ఎవర్ సెల్ఫ్. నేను చేయగలను. బిలీవింగ్ ఐ కెన్ డూ ఈజ్ హాఫ్ వర్క్ డన్. సగం పని అయిపోయినట్టు అక్కడితోటి. నేను చేయగలను అనుకుంటే సగం పని అయిపోద్ది. ఇదే బంగారం మేడం అన్నారు కదా అక్కడ, ఆవిడ చూపించారు కదా. నాకు అపరిచితుడు సినిమా లైవ్లో చూపించేశారు ఆవిడ. ఆ క్యారెక్టర్లు ఉంటాయి కదా, నేను ఒక క్యారెక్టర్ని చూశాను, ఇంకో రెండో క్యారెక్టర్ని ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ ఆవిడ నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో మేము సెలెక్ట్ చేసుకున్నాం, మీరు పలానా క్లాసులు చెప్పండి, పలానా సెక్షన్ చెప్పండి, పలానా టాపిక్లు చెప్పండి, అది ఇదని మేము డైరెక్ట్ చేస్తూ ఉంటే షీఈ్ ఎ ఫాలోవర్ దేర్. నౌ షీఈ్ ఎ లీడర్. ప్రతి ఒక్కళ్ళలోనూ లీడర్ ఉంటారు. అన్లెస్ అదర్వైజ్ నాకులోనూ లీడర్ అని నాకు తెలియదు. ఒకప్పుడు నేను తిరుమల విద్యా సంస్థలకు వచ్చే ముందు, అంతకుముందు వేరే కాలేజీలో ఒక 12 years వర్క్ చేశాను. దేర్ ఐఎమ్ ఏ ఫాలోవర్. ఐ డోంట్ నో దట్. నేను అలా పేరెంట్స్ని డీల్ చేయడం, పిల్లల్ని డీల్ చేయడం. ఇప్పుడు మేడం మిమ్మల్ని కొడుతున్నారా? అడగండి మా మేడం, నేను చెప్పమంటారు వద్దని. కొట్టడం అంటే జస్ట్ అక్కడ చెప్తూ ఉంటారు. ఒక దేవస్థానంలో, గుడిలో విగ్రహము రాయే, గడప అక్కడ ఉండే గడప రాయే. అక్కడ మనం లోనికి ఎంటర్ అవుతున్నప్పుడు గడపను తొక్కుకుంటూ ఎంటర్ అవుతూ అక్కడ విగ్రహానికి ఇలా దండం పెట్టుకుంటాం, అవునా? ఒకరోజు ఈ గడప రాయి విగ్రహం రాయిని అడిగిందట, అదేంటి నువ్వు నేను ఒకటే మౌంటైన్ నుంచి, ఒకటే రాక్ నుంచి మన ఇద్దరిని కట్ చేసి ఇక్కడ పడేస్తే నన్ను తొక్కుతున్నారు, నిన్నేమో మొక్కుతున్నారు అని అడిగినప్పుడు ఆ విగ్రహం రాయి చెప్పిందట, నన్ను ఇలా తయారు చేయడానికి శిల్పి కొన్ని లక్షల సార్లు నన్ను మోదాడు, సుత్తి సేనాయన్ని పెట్టి. నిన్నేముంది, 4 దెబ్బలు ఎత్తే పడి అక్కడ ఉన్నావు నువ్వు. 4 సర్ఫేస్ జస్ట్ అలా కట్ చేసేస్తే అది అక్కడ పడిపోయింది. కానీ దీన్ని ఆ రేంజ్ తీసుకురావడానికి మాత్రం కొన్ని లక్షల సార్లు అలా కొట్టాల్సి వచ్చింది. సో దట్ ఈస్, దెబ్బ పడితే మనం హార్డెన్ అవుతాం, స్ట్రెంథన్ అవుతాం, అంతేగాని వీక్ అవ్వం. కొట్టిన వాళ్ళకి చేతికి దెబ్బ కట్టేది అవుతుంది. కొట్టిన వాళ్ళు 10 మందిని కొట్టాలరా, మీరే ఉంది ఒకసారి తినేసి పోతారు పక్కకి. కొట్టిన వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటుంది సార్, కొట్టడంతోనే అయిపోద్దా? మళ్ళీ కూర్చోబెట్టి ఎందుకు కొట్టామో ఎక్స్ప్లెయిన్ చేసి, కౌన్సిలింగ్ చేసి, మీకు అల్లంటే నీళ్ళు రప్పించి, మీరు రియలైజ్ అయ్యేటట్టు చేసి, అవి చేయకపోతే మరి కొట్టడం వల్ల ఉపయోగం ఏముంది? కొట్టడం అంటే ఒక మార్పు కోసం, ఒక చేంజ్ ఫిజికల్గా జరగదు, మెంటల్గా సైకలాజికల్గానే జరగాల్సిన చేంజ్ అనేది. సో ఆ చేంజ్ కోసం ప్రతిరోజు చేయాలి, కంటిన్యూటీ అనేది ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ విరాట్ కోహ్లీ తెలుసు కదా, ఇప్పుడు హీస్ ద నెంబర్ 1 క్రికెటింగ్ గాడ్ అని సచిన్ టెండూల్కర్ అనేవారు. సచిన్ టెండూల్కర్నే పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు విరాట్ కోహ్లీని చూసారా, మీరు చాలా స్టైలిష్గా ఉంటాడు. నేను వచ్చిన కొత్తలో, కోహ్లీ వచ్చిన కొత్తలో నేనేమనుకున్నానంటే వీడు నిలబడతాడు అనుకున్నాను. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేస్తూ ఉంటాడు కదా ఇలాగా, ఆ జుట్టు హెయిర్ స్టైల్ అవన్నీ. కోహ్లీ అంతకుముందు ఎప్పుడో చూపించాడు అవన్నీ. ధోని అంతకుముందే పిలకలు ఇవన్నీ పెట్టి అన్నీ చేశాడు. చూడండి అక్కడ మేనరిజం ఎలా ఉంది అనే దానికన్నా మెటీరియల్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. కోహ్లీ మీరు చూడాల్సిన కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, డే ఆఫ్టర్ డే. చాలా కోహ్లీకి వచ్చేటోడికి చాలా డీవియేషన్స్ ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. దాంట్లో ప్రతి డీవియేషన్లోనూ డెడికేషన్ ఉంది, ప్రతి దాంట్లోనూ కమిట్మెంట్ ఉంది. తను యోగా దగ్గర నుంచి ప్రతిదీ చేస్తాడు. మీరు నెట్లో సర్చ్ చేస్తే కనపడుతుంది, కోహ్లీ యోగా చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్టు. ఆల్ ఆఫ్ సడన్ ఏమీ జరగవు, నైట్కి నైట్ మిరాకిల్స్ జరగవు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ప్రతిరోజు పడే కష్టం ఉంటుంది.
ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి వస్తుంది. ఒక పెద్ద వ్యక్తిని అడిగాను నేను, బాగా ఒక స్టేజ్కి వచ్చేసి వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఆ వ్యక్తిని, మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ చూశారు కదా, దీంట్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది, ఏ స్టేజ్ బాగా ఎంజాయ్ చేశారు అని నేను అడిగితే ఆయన చెప్పింది స్టూడెంట్ లైఫ్. ఇప్పుడు మీరున్న లైఫ్. ఇప్పుడు ఏం చేసినా చెల్లిపోద్ది. ఏమన్నా చిన్నవాడు పొట్టోడు ఏదో చేసి వెళ్ళారా వదిలేయచ్చు అని అనుకుంటారు, క్షమించేస్తారు. కానీ నా స్టేజ్లోనో నాకన్నా పై స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏదన్నా ఒకటి చేస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం, అంటే తెలిసి చేసినట్టుగా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ లైఫ్ వేర్ యూ హ్యావ్ టు ఎంజాయ్, వేర్ యూ హ్యావ్ టు గెట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వేర్ యూ హ్యావ్ టు లే ద ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక థికెస్ట్ ప్లాట్ఫామ్ చేసుకోవాల్సింది కూడా ఇప్పుడే. ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి మీరు లైఫ్కి సంబంధించి. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లాన్ చేసుకుంటారు, పక్కాగా ప్లాన్ చేసుకుంటారు కదా, ఇక్కడ పిల్లర్స్ రావాలి, ఇక్కడ కాలమ్స్ రావాలి, ఈ రూమ్ డైమెన్షన్స్ ఇలా ఉండాలి, ఇలా ఎలా అనుకుంటామో మీ లైఫ్ని మీరు అంతలా ప్లాన్ చేసుకోవాలి. ఒక బ్లూ ప్రింట్, మీ బాడీలో బ్లూ ప్రింట్ డిఎన్ఏ ఉంటుందని తెలుసు కదా మీ అందరికీ. ఒక స్పెసిఫిక్ మేనర్లో ఉంటుంది. ఎవరు డిఎన్ఏ వాళ్ళకి సెపరేట్ కోడింగ్ ఉంటుంది. ఒక డిఎన్ఏ ఇంకో డిఎన్ఏతో మ్యాచ్ అవ్వదు. మీరు చూస్తారు కొన్ని సందర్భాల్లో ఈ క్రిమినల్స్ని ఎక్కడనే ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ని బట్టి ఆధారంగా తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ వదలని సందర్భంలో, దొరకని సందర్భంలో డిఎన్ఏ చూస్తారు, డిఎన్ఏ చెక్ చేస్తారు. ఆ డిఎన్ఏ మీ హెయిర్లోంచి కానీ, మొన్న ఈ మధ్యన చూసారు స్కామ్స్లో ఉన్నట్లులోను, వాళ్ళ నెయిల్స్, హెయిర్స్ ఇలాంటివి కూడా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ సంబంధించిన కేసు విషయంలో మీరు గమనించి ఉంటారు. దాంట్లో కోడింగ్ ప్రతి దాంట్లో స్పెసిఫిక్గా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. సో డిఎన్ఏలో ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు అసలు. ఏ ఇద్దరు డిఎన్ఏ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత నేను ఎలా కొనుక్కోవాలి అండ్ యూ షుడ్ డ్రీమ్ ఇట్. నా కొడుకుని నేను హాస్పిటల్లోంచి కారులోంచి తీసుకురావాలి, కార్లో ఎక్కించి తీసుకురావాలి. మా నాన్న నన్ను అద్దె ఆటోలో తీసుకొచ్చాడు. నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో అద్దె ఆటోలోంచి తీసుకొచ్చాడు మా నాన్న. కానీ నేను నా కొడుకు సొంత కారులో తీసుకురావాలి. ఆ రేంజ్కి నేను ఎదగాలి. ఎదగాలి అంటే మాత్రం ప్రతిరోజు కష్టపడి నేను అవదు. ఇద్దరు ఉన్నారట, ఇద్దరు పిల్లలు ఉన్నారట చదువుకునేటప్పుడు. ఇద్దరు డిసైడ్ అయ్యారు, ఈ రోజు నుంచి ఎలగదీసేలా కష్టపడాలి, 1 యూనిట్ వర్క్ ప్రతిరోజు నేను చేయాలి, స్టడీస్కి సంబంధించి రోజు ఎంత వర్క్ చేయాలి, అది 1 యూనిట్ అని అనుకుందాం. ఇద్దరు అనుకున్నారట. అయితే దీంట్లో ఒకడు 0.99 అంటే యూ సే దట్ ఇట్ ఈస్ అప్రాక్సిమేటెడ్ టు 1 యూనిట్ అయినా వేసుకుంటాం కదా. 0.99 చేశాను కదా, ఇంకా చాలు, రిలాక్స్ అవుదాం, ఇంక రేపు చేద్దాంలే, రీచ్ అయిపోయిన ఆల్మోస్ట్ అని అనుకున్నాడట. ఇంకా రెండోవాడు 1.01 చేసేవరకు ఆగలే. ఇందాక నేను చెప్పాను కదా ఏ మెట్ 11th మైల్, 1.01 వరకు తను ఎక్స్టెండ్ చేసేవాడట. 1 యూనిట్ దగ్గర ఆపేద్దాం అనుకున్నవాడు 1.01 వరకు ఎక్స్టెండ్ చేశాడు వర్క్ని. ఇలా 365 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత చూస్తే 1.01 టు ద పవర్ ఆఫ్ 365 వేయండి, 0.99 టు ద పవర్ ఆఫ్ 365 వేయండి. వాట్ యు గెట్ ద ఆన్సర్ ఈస్ 1 గ్రేటర్ దెన్ 1 మీరు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడు వాల్యూ 1 కన్నా ఎక్కువ వస్తుంది. లెస్ దెన్ 1 మీరు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడు వాల్యూ ఇంకా తక్కువ వస్తుంది కదా. ఫస్ట్ టర్మ్లో ఇట్ ఈస్ 37.8, సెకండ్ టర్మ్లో ఇట్ ఈస్ 0.03. చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. ఒకటి ఎంత 37.8, ఏది 1.01 రోజు చేసినవాడు. రెండోది ఎంత ఏమా 0.03. when you compare these two, when you divide these two, you get an answer 1260 times. వాట్ 1260 టైమ్స్ ముందుకు వెళ్ళిపోయాడు. అంటే పర్సంటేజ్లో చేస్తున్నప్పుడు ఇంటూ 100 వేయాలి మీరు. నాకు ఇందాక మాట్లాడుతూ చెప్పారు మీ ప్రిన్సిపాల్, మీ కరెస్పాండెంట్ సార్ వీళ్ళు చెప్పారు, వీళ్ళు చాలా కష్టపడే పిల్లలండి, ఎకనామికల్గా కొద్దిగా తక్కువ, కొద్ది ఫైనాన్షియల్గా స్టేటస్ కొద్దిగా తక్కువ ఉంటుందండి. కసి కూడా అక్కడే ఉంటుంది, పట్టుదల కూడా అక్కడే ఉంటుంది.
మీ చిన్నప్పుడు డిసైడ్ అయ్యాం. మేమేమి పెద్ద ల్యాండ్ లార్డ్స్ నుంచి రాలే, ఫార్మర్స్ మేము. అదే కాకపోతే కష్టపడి చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి నేను మీలాగే ఎప్పుడు సందర్భం దొరికిన చాలలోకి వెళ్ళి ఆ తళ్ళు పెట్టుకోవడం, గడ్డి కోసుకోవడం, ఆ పాలు తీసుకోవడం, ఇవన్నీ తిరుమలరావు గారు నేను కూడా చేసిన వాళ్ళమే. తిరుమలరావు గారు అయితే ఆ స్ట్రీట్ లైట్ వెలుతురులోనే చదువుకున్నవారు డిగ్రీ వరకు. అలా కష్టపడి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఒక ఫైర్ ఉంది. కానీ మా చుట్టాల పిల్లల్ని మమ్మల్ని నన్ను చూసినప్పుడు నాకు అదో ఫీలింగ్. వాడు నేను కలిపి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నాకు అదో ఫీలింగ్. వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు నాకు ఇవ్వనట్టు. బహుశా వాళ్ళు చేసేవారు లేదో నాకు మాత్రం ఫీలింగ్ అది. సో వీ డిసైడెడ్, నేను కూడా ఉన్న ఆ రేంజ్ ఇది కాదు, మనం మార్చాలి. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఇలా వెళ్ళిపోకూడదు, ఈ జనరేషన్లోకి వెళ్ళకూడదు, మనం మార్చాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యాం. తగ్గట్టు వర్క్ కూడా చేసాం. ఈరోజు నిజంగా చేంజ్ చేసాం. అలాగే ఏదో సాధించేసామని కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చిన్నప్పుడు అనుకున్న చిన్న చిన్న టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత వదలలేదు, ఇంకా పెట్టుకుంటానే ఉంటున్నాం, బరువు పెట్టుకుంటానే ఉంటున్నాం. ఆ రికగ్నైజేషన్, ఐడెంటిటీ అనేది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మీలో నీతి, నిజాయితీ అనేది ఎప్పుడు మీరు వదులుకోకూడదు. పెట్టండి, టార్గెట్లు పెద్దయ్యే పెట్టండి, వాటి కోసం తీవ్రంగా వర్క్ చేయండి. తీవ్రంగా వర్క్ చేయడం, ప్రతిరోజు వర్క్ చేయడం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇందాక వంజ మేడం మాట్లాడుతూ అథ్లెటిక్ గురించి చెప్పారు, నేను కూడా ఒక అథ్లెటిక్ గురించి చెప్తాను. మైలో ఒక అతను, హీ బిలాంగ్స్ టు గ్రీస్ యాక్చువల్లీ. అతను ఒలింపిక్స్కి ప్రతి 4 ఏళ్ళకి వస్తుంది కదా ఒలింపిక్స్, ఇంటర్నేషనల్లీ అథ్లెటిక్స్ షో ఇట్ ఈస్. అథ్లెటిక్స్ షోకి వెళ్ళినప్పుడు హీ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ సో. వెన్ హీ గెట్ బ్యాక్ టు హిస్ హోమ్ ద నెక్స్ట్ డే హీ స్టార్టెడ్. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే చదివితే రిజల్ట్స్ రావు, ముందు నుంచి ఫస్ట్ డే 1 నుంచి చదవాలి. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో చిన్న దూడ పుట్టింది, లేక దూడ తెలుసు కదా, కాఫ్. దాన్ని భుజం మీద వేసుకుని పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఆ దూడని, ఆ లేక దూడని భుజం మీద వేసుకుని పరిగెట్టడం మొదలెట్టాడు. అందరూ హేళన చేశారు, అవేరట. ఏంటి లేక దూడని వేసుకుని పరిగెట్టేసి రేపొద్దున పెద్ద రెజ్లర్, వెయిట్ లిఫ్టింగ్ కంటిన్యూస్లీ. మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది ఇక్కడ. కంటిన్యూస్గా 4 years తను మోసింది లేక దూడని కాదు, అదే దూడని. 4 years కదా ఎంత పెద్దది అవుతుందో గమనించండి. ప్రతిరోజు మోస్తున్నాడు. ఇక్కడ కాన్ఫిడెన్స్కి వచ్చేటప్పుడు చూడండి, నిన్న మోసాడు కదా, ఇవాళ మోసేయగలనే నమ్మకం ఉంటుంది కదా, ధైర్యం ఉంటుంది కదా. అలా డే 3ని మోసాడు కాబట్టి డే 4ని కూడా మోసేయగలడు కదా. అలా డే 5, డే 365, డే 730 అలా చేసుకుంటూనే వెళ్ళాడు. అండ్ ఆఫ్టర్ దట్ కన్సిక్యూటివ్లీ ఫర్ 6 ఒలింపిక్ సిరీస్ హీ వాజ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఫర్ కంటిన్యూస్లీ 6 times. ఒక అథ్లెట్ అంత స్పాన్ ఉండదు. మీకు చూస్తారు కదా, వీ టీచర్స్ క్యాన్ టీచ్ అప్ టు 70 and 80 క్రికెటర్స్, బట్ దే క్యాన్ డూ ఓన్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. క్రికెటర్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం 40. టెండూల్కర్ వీళ్ళందరూ కూడా 38 వదిలేశారు, మ్యాక్సిమం 40. అలాంటిది ఒక అథ్లెట్స్ తీసుకుంటే కనుక వాళ్ళు 30 మ్యాక్సిమం 30 అయ్యేటప్పటికి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కంపీట్ చేస్తారు. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ కన్నా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీ నాన్న మీరు ఓడించగలరు పరిపందంలో, మీ ఫాదర్స్ మీరు ఓడించగలరు మీరు పరిపందంలో. అంటే ఆ జనరేషన్, ఆ ఏజ్, ఆ ఇన్ బిట్వీన్ దే కెన్ డూ వెల్. అంటే ఇక్కడ ఆ మైలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడైనా ఒక 10 రోజులు సిక్ అయినా, ఒక 10 రోజులు ఎప్పుడైనా తను ఆగిపోయినా ఎత్తడం, 11వ రోజు ఖచ్చితంగా తను ఎత్తలేడు దాన్ని. ఎందుకు ఎత్తలేడంటే 11 days తను వీక్ అయ్యాడు, రన్ చేయలేదు. 11 days దాని బరువు పెరిగిపోయింది. ప్రతిరోజు ఎంత పెరుగుద్ది కదా దాని వెయిట్. దట్ కమ్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. చాలా భారీ తేడా వచ్చేది అట్లా. ఖచ్చితంగా ఇంకా ఎత్తలేడు. అంటే విల్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆ విల్ పవర్ అనేది ఉన్నప్పుడు మన సిక్ కూడా చూడండి, మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. నేను అది సాధించాలని ఒక బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు, ఇందాక డ్రీమ్ గురించి చెప్పాను. డ్రీమ్ ఎలా ఉండాలి అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఇట్ షుడ్ నాట్ దట్ కమ్ విచ్ వెన్ యూ స్లీప్, విచ్ డస్ నాట్ అలో యూ టు స్లీప్.
మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేసేది. దట్ హ్యాస్ టు పుష్ యూ అవుట్ ఆఫ్ ద బెడ్. మంచం మీద ఉంటే ఏదో, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తున్నప్పుడు, క్రికెట్కి వెళ్తున్నప్పుడు తొందరగా టైంకి వెళ్ళిపోవాలను, ఆ టైంకి రీచ్ అయిపోవాలి. పేర్లు పడకముందే మనం రీచ్ అయిపోవాలి కదా థియేటర్కి, పేర్ల దగ్గర నుంచి చూసేయాలి కదా. అలాగే మంచం మీద నుంచి అలా లేవాలట ప్రతిరోజు. రిమెంబర్ దట్. మీరు లేచిన తర్వాత ఫస్ట్ 13 minutes ఏదైతే ఉంటాయో దట్ విల్ డిసైడ్ దట్ డే. ఆ ఫస్ట్ 13 minutes, ఫస్ట్ లేవగానే మనం చాలా ఫ్రెష్గా ఉంటాం యాక్చువల్గా. ఆ ఫస్ట్ 13 minutes డిసైడ్ చేస్తాయట మీ డే ఎలా ఉండాలి అనేది, ఆ డేలో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనేది. సో డ్రీమ్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. కనండి, పెద్ద పెద్ద కళలు కనండి. అంతేగాని నేను ఇందాక చెప్పాను, ఆ స్కూటర్, ఫ్రిడ్జ్, కలర్ టీవీ అవి అప్పటికి పెద్దయ్యే, నా రేంజ్కి అప్పటికి అవి పెద్దయ్యే. అయ్యా చేయగలవా లేదా అనుకునే స్టేజ్ అది. రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అప్పట్లో అంత లేదు కదా. తర్వాత టెక్నాలజీకి వచ్చేటోడికి ఎంతమంది మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు? వాట్సాప్ చూస్తుంటారు కదా, వాట్సాప్లో వీడియోలో ఇప్పుడు ఎవరో ఏం చూడలేదా? స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి రా. మేడం గురించా? ఈ ఒక్క విషయంలో ఏమన్నారు లేరా? నాకే కదా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ గర్ల్స్. సీనియర్ ఇంటర్ వాళ్ళు వాట్లేదు, జూనియర్ ఇంటర్ వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారన్న. సార్ వీళ్ళే ముందు కనపడతారని ఎత్తట్లేదు చూసి. ఓకే, అంటే ఏం లేదమ్మా, టెక్నాలజీ ఉపయోగపడుద్ది, చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఎంతమంది దాన్ని ఉపయోగపడే వరకు వాడుకుంటున్నాం, అది మనకు ఉపయోగపడుతుందా లేదా మనం దానికి బానిసం అయిపోతున్నామా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ టెక్నాలజీకి బానిస అయిపోకుండా దాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనం ఎదగడానికి, టెక్నికల్గా మనం ఉపయోగించుకోవడానికి అయితే ఇట్స్ ఓకే, అప్ టు దట్ మార్క్ ఇట్ ఇస్ ఓకే. కానీ ఈ ఏజ్లో దాన్ని కంట్రోల్ చేయలేము. మనం టెక్నాలజీని కంట్రోల్ చేయలేం. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషనల్లీ బైండెడ్. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా తీసుకోండి, ఇట్ వాంట్స్ టు టచ్ యూ ఎమోషనల్లీ, సో దట్ అది చూడగానే వెళ్ళి కొనుక్కొచ్చేయాలి. ఆ టైప్లో మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికే చూస్తాయి అన్నీ. ఈ ఏజ్లో తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు అట్లకి. సో ఏవైతే కొద్ది రెస్ట్రిక్షన్స్ అని మీకు అనిపిస్తాయో అవన్నీ ఏమీ లేదు, మీ చుట్టూరు ఒక ఫెన్స్ వేస్తున్నారు అంతే. ఇప్పుడు చూడండి, చిన్న మొక్క వేసినప్పుడు ఆ రైతు చుట్టూరు ముళ్ళ పొద ఒకటి పెడతారు కదా, ఆ మేకలు కానీ, ఆ గేదెలు కానీ, ఆవులు కానీ అది తినేయకుండా పెడతారు కదా. అలాగే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీరు బాగా గ్రో అవ్వడానికి మీ చుట్టూరు మీ టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, కరెస్పాండెంట్ కానీ, అలాగే మీ పేరెంట్స్ కానీ వాళ్ళే ముళ్ళ పొదలకు నుంచుంటారు చుట్టూరు, మీకు ఫ్యాన్స్ వేసేస్తారు. దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ అవుటర్ సోర్సెస్. అంతేగాని ఆ ముళ్ళుతో మిమ్మల్ని గుచ్చాలని కాదు వాళ్ళ ఉద్దేశం. అఫ్కోర్స్ అప్పుడప్పుడు గాలి వేసినప్పుడు అవి పడుతూ ఉంటాయి, మన మీద గుచ్చుకుంటూ ఉంటాయి. బట్ బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ప్రెషర్ కన్నా ఈ ప్రెషర్ పెద్ద ప్రెషర్ కాదు. సో ట్రస్ట్ దెమ్, ఆ విశ్వాసం ఉంచండి ఎప్పుడు కూడా వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తారని నమ్మండి. ఎప్పుడు మిమ్మల్ని కాపాడడానికే చేస్తారు. మీరు ఎదరికెళ్ళే కొద్ది చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, మీ వాళ్ళ తప్పులు జరగచ్చు. బట్ ముందొచ్చి పేరెంట్స్కి చెప్పేయండి, పెద్దవి చేసుకోకండి వాటిని. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాంతో సమస్యలు కూడా బాగా పెరిగిపోతాయి. ఏది తప్పించుకోవడానికి ఛాన్సే లేదు, అసలు ఎవరు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. మనం చేసిన ప్రతి దానికి లిటరల్గా ప్రూఫ్ వదిలేస్తూ ఉంటాం మనం. సో పొరపాట్లు జరుగుతాయి మీ వల్ల. ఆ పొరపాట్లని మీ పేరెంట్స్కి ముందు చెప్పేయండి, వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అంతేగాని పెద్దది చేసేసుకున్న తర్వాత మాత్రం ఎవరు ఏం చేయలేరు. నేను మీకు చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ క్యారెక్టర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చెప్తూ ఇది నేను జబర్దస్త్ షోలో చూశాను, హైప్రాది చెప్పింది. ఆ క్యారెక్టర్ అంటే ఏంటన్నా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, క్యారెక్టర్ అంటే ఏం లేదురా, ఇంట్లో ఎవరో లేనప్పుడు, మనల్ని ఎవరో చూడనప్పుడు మనం లోనికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలిపేసేసుకుని స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఏదో చూసేస్తూ ఉంటాం కదా, అదే మన క్యారెక్టర్. ఎవడు ఏది చూస్తే అదే ఆడి క్యారెక్టర్. ఎవరు ఏమీ చూడకుండా ఈ తప్పు చేసేద్దామని మాత్రం చేయకండి. నలుగురు చూసినా పర్వాలేదని ఉన్న పని ఏదైనా చేయండి,
ఎవరో చూడకండి ఇది చేసేద్దాం అనుకున్న పని మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే అది ప్రమాదకరమైన పనే. ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం, అట్లీస్ట్ భగవంతుడన్నా చూసేస్తాడుగా. ఇప్పుడు భగవంతుడు క్రియేట్ చేసింది, మనిషి క్రియేట్ చేసింది, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రూఫ్ వదిలేస్తుంది, ప్రతి చోట వదిలేస్తుంది అది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఈ మధ్యన ఇవాళ పేపర్లో చూసుంటారు సోఫియా, ఇవాళ ప్రతి పేపర్లో వచ్చింది రోబో సోఫియా, ఇండియా వచ్చింది. అంటే ఆవిడ అనాలేమో, మీరు మేల్ ఫీమేల్ అంటే ఐ వాంట్ మై సెల్ఫ్ టు బి ప్రైడ్ టు సే యాజ్ ఫీమేల్ అని అంది. ఎందుకంటే ఫీమేల్ కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, పేషెన్స్ ఉంటుంది. బికాస్ ఫీమేల్ గాడ్ కింద మనం ఎక్కువ పూజిస్తాం, మదర్ ప్లేస్లో పెట్టి. నౌ యూ పీపుల్ హ్యాస్ టు ఫైట్ అగైనెస్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుసా మీకు ఆ సోఫియా అనే రోబో ఏదైతే ఉందో చీర కట్టుకుని ఉంటుందిరా, మీరు చూసుంటారు, లేకపోతే ఇవాళ పేపర్లో చూస్తారు, ఫోటోలు ఉంటాయి, అంతకుముందు వాట్సాప్లో ఉన్నట్లు చూసుంటారు. షీఈస్ గివింగ్ ఆన్సర్స్. ఇంటర్వ్యూ చేస్తుంటే, జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆన్సర్ చెప్పేస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే షారుఖ్ ఖాన్ అని చెప్తుంది. అంటే రోబో సినిమాలో రోబో ఇలా పుస్తకాలలో చదివేది కదా, అలా మొత్తం ఫీడింగ్ ఇచ్చారు, నాలెడ్జ్ ఇచ్చారు దానికి. సో షీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్. మీ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నప్పుడు అంటే మానవులకు సర్వ్ చేయడం, అలాగే మనుషులతో కలిసి పని చేయడం, అలాగే ఫీమేల్ రైట్స్ గురించి పోరాడడం, ఇలా చెప్తుంది. భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్తో పోటీ పడలేకపోతున్నాం, ప్రతిదానికి క్యాలిక్యులేటర్ మీద ఆధారపడిపోయాం. 12x3 కూడా క్యాలిక్యులేటర్ కొట్టేస్తున్నారు, క్యాలిక్యులేటర్ డామినేట్ చేసేసింది. ఇప్పుడు చూడండి, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అన్నింటినీ డామినేట్ చేసింది. ఇంట్లో అలారమ్స్ లేవు, క్యాలిక్యులేటర్స్ లేవు, టార్చ్ లైట్లు లేవు, అన్నీ దాంట్లోకి వచ్చేసినాయి. అవునా? అన్నీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా. టార్చ్ లైట్ కావాలంటే దాంట్లోనే చేస్తున్నాం, అలారం దాంట్లోనే పెడుతున్నాం, అలాగే క్యాలిక్యులేషన్స్ దాంట్లోనే చేస్తున్నాం. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. కర్లో దునియా మిట్టి మే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అంత చిన్నదైపోయింది, ప్రపంచాన్ని ఒక విలేజ్ కింద తీసుకొచ్చేసారు. ఎక్కడ ఏం జరుగుతున్నా మీరు ఇక్కడ చూసేయచ్చు. ఎక్కడో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్, అక్కడ బాల్ పడిన సెకండ్లోనే మనం ఇక్కడ చూసేస్తున్నాం. సో టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది, దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడుతూ ఆటోమేషన్ అని వినుంటారు మీరు. ఆటోమేషన్ ఫీల్డ్లోకి వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు కంప్యూటర్స్ ఫీల్డ్లోకి వచ్చినాయి. కంప్యూటర్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గింది. అయితే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ జనరేట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి అలా మళ్ళీ సస్టైన్ అయిపోయింది. ఒకనొక టైంలో ఒక స్లంప్ ఫేస్ చేయాల్సి వచ్చింది కంప్యూటర్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత. అలాగే ఇప్పుడు ఆటోమేషన్ అని ఈ రోబోట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఫీల్డ్లోకి. మనుషులు లేకుండా రోబోట్లు చేసే పరిస్థితి వచ్చింది. అయితే మీరు ఒక స్టెప్ ఎదరికెళ్ళి ఇన్నోవేటివ్గా ఆల్టర్నేటివ్ మెథడ్స్ చెక్ చేయడానికి మీరు మీ ఇంటలెక్చువల్ థింకింగ్ని బయటికి తీసుకురావాలి. మీకు గొప్ప మేధస్ ఇచ్చాడు, అన్నిటికన్నా గొప్ప ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పది ఏంటి, సృష్టిలో గొప్పది ఏంటి అంటే హ్యూమన్ బ్రెయిన్. అది అన్నిటినీ సృష్టించగలుగుతుంది, ఏ పనైనా చేయగలుగుతుంది. అనుకుంటే చాలరా, ఇది చేయాలి అని అనుకుంటే చాలు, ఎవడైనా ఏదైనా చేయగలడు. ప్రొవైడెడ్ మీరు అనుకోవాలి, బలంగా అనుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. స్వామి వివేకానంద చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. మీలో ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చి ఎలా వాడుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకే, క్లాస్ బాగా పీకేసినట్టున్నాను మీకు. మీరా నా క్లాస్నా తీరిపోయిందా? ఓకే, ఏం లేదమ్మా, ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు జీవితంలో మంచి స్థితికి ఎదిగి గర్వంగా మళ్ళీ ఈ కాలేజ్కి వచ్చి, టీచర్లు ఏమీ లేదు, మీరు వచ్చి సార్ నేను ఇలా 5 లక్షల ప్యాకేజ్ 6 లక్షల ప్యాకేజ్ తీసుకున్నాను, నాకు ఇంటర్వ్యూలో ఈ జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చిందంటే ఇంకా మా శాలరీస్ అక్కడ తక్కువే ఉండొచ్చు, మీకన్నా మీరు తీసుకునే స్టార్టింగ్ శాలరీస్ కన్నా తక్కువే ఉండొచ్చు. కానీ చాలా సంతోషిస్తాం, మా పిల్లోడే సక్సెస్ అయినట్టుగా ఆనందిస్తాం, ఎగిరి గంతులేస్తాం. మీకు ర్యాంకులు వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తాం తెలుసా, మీ ఎదురుకుండా ఎగిరిపోవచ్చు, రానన్నే వేస్తాం. మీకు ఎలాగైతే ఫేవరెట్ టీచర్స్ ఉంటారో మాకు ఉంటారు.
మావాడు కొడతాడు చూడండి. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకున్నా మళ్ళీ పర్టికులర్గా ఉంటాయి. మావాడు కొడతాడు, లేదు మా అమ్మాయి కొడతాడు. ఈ టైప్లో మాలో మేము ఛాలెంజెస్ చేసుకుంటూ ఉంటాం. చిన్న పిల్లలయ్యి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీరందరూ జీవితంలో ఒక మంచి స్థితికి వచ్చి ఈ గాయత్రి విద్యా సంస్థలకి మంచి పేరు తీసుకొస్తారని, అలా ఈ పురోగతికి మీరందరూ ఉపయోగపడతారని, ఈ గాయత్రి విద్యా సంస్థలకి సహకరించిన అధ్యాపక బృందానికి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్ యొక్క శ్రమని అర్థం చేసుకుంటూ వాళ్ళు మీకోసమే తాపత్రయపడుతున్నారని అర్థం చేసుకుంటూ వాళ్ళకి సహకరిస్తూ చక్కగా చదువుకుంటున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడెంట్స్కి ఇంత వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినందుకు సార్. నిజంగా మా వాళ్ళంతా ఇది మధ్యాహ్నం సమయం అయినప్పుడు కూడా ఆ ఆలోచన నుంచి మారిపోయి స్మరణ అయిపోయి మీకు చెప్పే విషయాల్లో ఇంకా 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 చెప్పాలని యాంగ్జైటీలోకి వెళ్ళిపోయారు పిల్లలు. మాకు ఇప్పుడు అర్థమైంది సార్. మేడం వాళ్ళు మిమ్మల్ని సార్ని, తిరుమల సార్ని, సతీష్ బాబు సారు అని పదే